ఈ రకంగా పెట్టుబడులన్నీ తీసుకొచ్చినందుకు మరొక్కసారి రాష్ట్ర ప్రజల తరఫున మీ అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైసీ హయాంలో ఏమొచ్చినాయి? ఫిష్ మార్కెట్లు వచ్చినాయి. ఎందుకు? ఆ ఫిష్లో కూడా గాంజా పెడతానికి. ఫిష్లో కూడా ఫిష్ కోసి దానిలో గాంజా పెడతారు. ఎంతమంది డ్రగ్స్ బారిన పడిపోయారండి? ఎంత యువత ఎలా పడిపోయారు? ఇక్కడనే మంగళగిరిలోనే రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయారు. నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. మా పార్టీ తరఫున మేము కూడా వెళ్ళి చూసి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అరణ్య రోదన తల్లిదండ్రి చెప్పాలి అంటే 4100 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే మామూలు విషయమా? వైసీపీ హయాంలో మామూలు విషయమా? ఒక్కళ్ళకన్నా భరోసా కల్పించారా? ఎంతసేపు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, సెటిల్మెంట్లు, ఇసుక దందా. థ్యాంక్ యూ అండి.